హాయ్ అండి అందరికీ. మేమైతే సింహాచలం అయితే వెళ్ళాము. ఎర్లీ మార్నింగే 6కి అయితే బయలుదేరిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి 7 అయితే అయ్యింది. గంట జర్నీ అయితే పెట్టింది. అక్కడికి వెళ్ళిన వెంటనే టికెట్స్ అయితే తీసుకున్నాము. పాపకి గుండు తీయించాము. పాపకైతే మొక్కుబడి ఉంది, అందుకనే తీయించేస్తున్నాము. అదీ కాక సమ్మర్లో ఈ హెయిర్కి చాలా చిరాకుగా ఉండి పేచి పెట్టేస్తుంది. అందుకని ఇప్పుడు ఈరోజు ఎర్లీగా వచ్చి అయితే దర్శించుకొని మొక్కు అయితే చెల్లించుకున్నాము. అసలు సింహాచలం అయితే ఖాళీ ఉండదు. ఎప్పుడు వచ్చినా సరే చాలా క్లౌడ్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సింహాచలం వెళ్ళారా లేదనేది అయితే కామెంట్ చేసేయండి. గుండు తీయించుకోవడం అయిపోయిన తర్వాత అందరూ స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళే దారిలో చాలా మందే ఉంటారు. ఇలా నామాల బొట్లు అయితే పెడతారు. మేము కూడా పెట్టించుకున్నాము. లోపలికి ఫోన్లు బ్యాగులు ఎల్లో లేకపోతే అవన్నీ కూడా లోకర్లో పెట్టేసుకొని మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. దేవుడు చాలా బాగా కనిపించాడు. ఫ్రీ టికెట్స్ అయితే అస్సలు ఖాళీ లేవు. అందుకే మేము 100 రూపీస్ టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోయాము. దర్శనం చాలా బాగా అయింది. ఇంక నెక్స్ట్ అయితే బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రసాదం ఇచ్చారు. తినేసి ఫోన్లు లగేజ్లు తీసుకొని ఇంకైతే బయలుదేరిపోయాము. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.